ఎంత పెద్ద నౌకరీ చేసినా వారానికి ఒక రోజు సెలవు ఉంటది. నెలకు 2 రోజులు లీవ్‌లుంటాయి. కానీ మన 5 ఏళ్ళు నోటికాడికి రావాలని ఆరుగాలం పని చేసే రైతన్నకు సెలవులుండయి. సేద తీరుదామంటే తీరికుండది. అసోంటి రైతన్నలు ఆశ కొద్దీ పంటలు పండించి మార్కెట్‌కు పోతే పెట్టిన పెట్టుబడి గూడా ఉండది. అందుకే ఎప్పటికీ శాంతంగుండే రైతన్నకు కోపము కట్టలు తెంచుకున్నట్టున్నది. నీ పరాష్కాలకున వారెతు మోసం చేస్తుంటే ఎన్ని రోజులు చూసుకుంటుండాలి? మీకు రైతన్న అగ్వ దొరికిందా అని పండ్లు పటపట కొరుక్కుంటా మార్కెట్ యార్డ్ ఫర్నిచర్ మొత్తం పొల్లు పొల్లు చేసిండ్రు. ఓపెన్ టెండర్ పద్ధతితో వండించిన పసుపుకు సరైన ధర వస్తలేదట. పసుపు కొనేటోళ్ళంతా పోటీ పడి రేటు పెంచుతారని సర్కారు ఉపాయం చేసింది కావచ్చు గాని అడితి వ్యాపారం చేసేటోళ్ళు ఏమైనా తెలివి తక్కువలా? వాళ్ళంతా ఒకటి గారా? అదే జరిగింది కావచ్చు. పోటీ వడు లేదు, రేటు పెరుగుడు లేదు. ఓ 4 రూపాయలు తక్కువకే కొంటున్నారట. అందుకే వాళ్ళ దోపిడీని అనిపెట్టి రైతన్నలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆఫీసులకు వచ్చి ఇట్లా కుర్చీలు, బల్లలు, బయోమెట్రిక్ మెషిన్లను వాళ్ళకు కొట్టిండ్రు. ఆరుగాళ్ళ ఒళ్ళు వంచి కష్టపడేది మేము, ఏసీ అర్రల కూర్చొని మా కష్టాన్ని దోసుకునేది మీరా? చల్, ఇప్పటి నుంచి మీ ఆటలు సాగాయి అన్నట్టు గీతిరిగా కోపాన్ని ఎల్లగక్కిండ్రు. పసుపుకు సరైన ధర పెడితేనే మంచిది, లేకుంటే ఇంకింత ఆగం చేస్తామన్నట్టు వార్నింగ్లు ఇచ్చిండ్రట. ఆఫీసర్లను చుట్టుముట్టి అడిలి పోయేటట్టు చేసిండ్రట. గిట్లున్నది మనల్ని ఏలుతున్నోళ్ళ సక్కదనము. ఒకలేమో రైతు ప్రభుత్వం అని చెప్తారు, ఇంకొకలేమో ఆత్మ నిర్భర భారత్ అని చెప్తారు. మార్కెట్లలో మాత్రం రైతుల పరిస్థితి గింత ఘోరంగా ఉన్నది. గిదే మన దేశానికి గర్వకారణమైన ముచ్చట.